పిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వాస్తవమేనా? నూటికి 100% బిఆర్ నాయుడు గారికి టీటీడీ బోర్డు చైర్మన్గా కనీసం భక్తుడిగా కూడా ఉండేటువంటి అర్హత లేదని చెప్తామండి మేమైతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకంత గౌరవంగా సంబోధించారని అనుకోవాలి. ఎందుకు బిఆర్ నాయుడు గారి గురించి అంత గట్టిగా చెప్తున్నానంటే, బిఆర్ నాయుడు గారిని మేము చాలా ప్రశ్నలు అడిగాం. ఆయన వ్యక్తిగతమైన విషయాలు ఏమి అడగల. మేము మొదట అడిగింది ఏంది, అయ్యా ఎందుకయ్యా మీరు టీటీడీకి సంబంధించినటువంటి టికెట్స్ బ్లాక్ మార్కెట్లో విపరీతంగా దొరుకుతున్నాయి అనేది మేము మొట్టమొదటి అడిగిన ప్రశ్న. దానికి సమాధానం చెప్పలే. తర్వాత ఇందాపూర్కి మీరు నెయ్యి టెండర్ ఇవ్వడం కోసమే మీరు ఎందుకు టెండర్ నిబంధనలు మార్చారు అని అడిగేది మేము అడిగిన రెండో ప్రశ్న. దానికి సమాధానం చెప్పలా. 3, అయ్యా ఒక దొంగతనం ₹1 కోటి విలువైనటువంటి బంగారాన్ని దొంగతనం జరిగింది, ఆ విషయాన్ని ఎందుకు మాధ్యమాల్లో కానీ లేకపోతే ప్రజాబాహ్యంలోకి తీసుకురాకుండా ఎందుకయ్యా మీరు దాచిపెట్టారు, దాని వెనకాల మీకున్నటువంటి ఏమన్నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పలా. మూడో ఒక విషయం, ఇప్పుడు 4వ విషయం కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను సార్. ఈ విషయానికైనా బిఆర్ నాయుడు గారు చెబితే సంతోషిస్తాం. సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 అనే ఒక యాక్ట్ ఉంది సార్. ఇది యాక్ట్ 30 ఆఫ్ 1987 అంటారు. ఈ యాక్ట్ 30 1987 ప్రకారం ఏమని చెప్పారంటే, ప్రతి భారతదేశంలో మిగతా చోట్లలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ హిందూ ధర్మ పరిస్థాపనం అనేటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఉంది. అయితే దాన్ని పుణికిపుచ్చుకొని టీటీడీ వారు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 1969లో టీటీడీ వాళ్ళు హిందూ ధర్మ పరిస్థాపనం అనేటువంటి ఒక బోర్డుని ఏర్పాటు చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని చెప్పి హెచ్డిపిపి అని దాన్ని రెనోవేట్ చేసి దాన్ని తారాస్థాయికి హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకొని వెళ్లే కార్యక్రమం చేశారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ అండ్ ప్రొపగేట్ అండ్ ప్రిజర్వ్ ది హిందూ సనాతన ధర్మం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది 2007లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈ హిందూ ధర్మ పరిషత్ ప్రచార పరిషత్ ఏమేం ప్రాజెక్టులు చేస్తుందంటే, శ్రీ శ్రీనివాస కళ్యాణం ప్రచార పరిషత్ అండి. మీరు చేసేటువంటి ప్రాజెక్టులు ఏంటంటే శ్రీ శ్రీనివాస కళ్యాణం, మనగుడి, శుభప్రదం, నాద నీరాజనం, అదేవిధంగా కైసికేయ ద్వాదశి, యువాలయం, కళా నీరాజనం, భక్తి చైతన్య యాత్రాస్, ఇటువంటి ప్రాజెక్టులు కూడా చేస్తూ ఉంటుంది ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్. దీనికి చాలా మంది గొప్ప గొప్ప మహానుభావులు దీంట్లో ప్రాతినిధ్యం వహించారండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సముద్రాల లక్ష్మయ్య గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి టైంలో రాళ్లబండ కవితా ప్రసాద్ గారు ఆయన అవధాని, తర్వాత మాడుగుల నాగపని శర్మ గారు ఆయన అవధాని, తర్వాత హెచ్ఎస్ బ్రహ్మానందం గారు ఆయన చేశారు. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రవచన చక్రవర్తి, ప్రవచన కిరీటిగా పేరుగాంచినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా ఆ హిందూ ధర్మ ప్రచార పరిషత్ గారికి డైరెక్టర్ గా నియమించాం. తర్వాత ఆయనకున్నటువంటి కారణాల వల్ల ఆయన దాన్ని అక్కడ సేవ చేయలేకపోయారు, అది వేరే విషయం. అయితే బిఆర్ నాయుడు గారు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారని ప్రజలు అనుకోవచ్చు. బిఆర్ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఈ ధర్మ ప్రచార పరిషత్ కి అడిషనల్ సెక్రటరీగా ద్విభాష్యం కళ్యాణి గారిని అడిషనల్ సెక్రటరీగా నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం జనవరి 21, 2026 సంవత్సరం, అంటే జనవరి 21, 2 నెలల క్రితం ఈ ద్విభాష్యం కళ్యాణి గారిని అడిషనల్ సెక్రటరీగా ధర్మ ప్రచార పరిషత్కి నియమిస్తూ బిఆర్ నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఈనాడు పేపర్ క్లిప్పింగ్ ఇది. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అందులో ఏమైనా తప్పు ఉందా? ద్విభాష్యం కళ్యాణి గారిని
అదే సార్ మీరు అడగచ్చు ఎందుకయ్యా ఈయన్ని తీసుకున్నారు అని. అవును. అయ్యా ధర్మ ప్రచార పరిషత్కి కార్యదర్శిగా ఉండాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏం క్వాలిఫికేషన్స్? ఫస్ట్ సెక్షన్ 111 యాక్ట్ 30 1987 ఖచ్చితంగా ప్రాపగేషన్ ఆఫ్ హిందూ ధర్మ అయి ఉండాలి. సరే ఆ బోర్డు పెట్టారు, ఓకే. సెక్షన్ 106 ఖచ్చితంగా వారు హిందూ అయి ఉండాలి. సో ఓకే, ద్విభాష్యం కళ్యాణి గారు కూడా హిందువే, దాంట్లో మేమేం రాజీ పడట్లా. ఈవిడ ప్రముఖ కళాకారిణి, మంచి కచేరీలు చేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈవిడ చేసినటువంటి గీతాలకు కానీ, ఈవిడ చేసినటువంటి అన్నమాచార్య ప్రచార గీతాలకు కానీ మేమెవరూ అభ్యంతరం చెప్పలా. నిజంగా ఈవిడ బ్రహ్మాండమైన భక్తురాలే, దాంట్లో మేము ఎటువంటి చేయట్లా. కానీ మాకెక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఉందంటే ఆ మంచి గాయని కూడా, దాంట్లో మాకేం లేదు, ఆవిడని నిరంతరం మేము గౌరవిస్తూనే ఉంటాం, ఆవిడ మంచి గాయని గారు కూడా మేము కాదనట్లా. కానీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని అంటే ఖచ్చితంగా సాంస్క్రిట్ లో కానీ, తెలుగులో కానీ, హిందూ ఫిలాసఫీలో కానీ మాస్టర్స్ డిగ్రీ ఎంఏ చేసి ఉండాలి అనే నిబంధన ఉంది. కానీ ద్విభాష్యం కళ్యాణి గారు ఎంఏ చేశారు కానీ మ్యూజిక్ లో చేశారు, ఎంఏ చేశారు కానీ ఇంగ్లీష్ లో చేశారు, ఇంగ్లీష్ లిటరేచర్ లో చేశారు. కానీ ఈ సెక్రటరీ పోస్ట్ కి చేయాల్సింది ఎంఏ ఇన్ సాంస్క్రిట్, తెలుగు ఆర్ హిందూ ఫిలాసఫీ. కాబట్టి ఈవిడ దీనికి క్వాలిఫై అవ్వకపోయినా ఈవిడికి ఎలా ఈ పదవి కట్టబెట్టారు అనేది మా ప్రశ్న. దాంతోపాటు డాక్టరేట్, పిహెచ్డి చేసి ఉండాలి. దేంట్లో పిహెచ్డి చేసి ఉండాలి? వేదిక్ స్టడీస్లో కానీ, లిటరేచర్ ఇన్ సాహిత్యలో కానీ, వేదాంతంలో కానీ పిహెచ్డి చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. కానీ ఈవిడ దేంట్లోనూ పిహెచ్డి చేయలేదు. కానీ ఈవిడికి ఎలా ఈ పోస్ట్ ఇచ్చారనేది మా ప్రశ్న. దాంతోపాటు టైటిల్స్, అంటే వీరికి ఆచార్య అనేటువంటి టైటిల్ అన్నా ఉండాలి, అంటే ప్రొఫెసర్, లేదా శిరోమణి అనేటువంటి టైటిల్ అన్నా ఉండాలి. ఇది ఈక్వలెంట్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి రావాలి. కానీ ద్విభాష్యం కళ్యాణి గారికి ఆచార్య ద్విభాష్యం కళ్యాణి గారు కాదు, శిరోమణి ద్విభాష్యం కళ్యాణి గారు కాదు. దాంతోపాటు ద క్యాండిడేట్ ఈజ్ యూజువల్లీ ఏ ప్రొఫెసర్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఏ స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ సచ్ యాజ్ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఆర్ శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ ఉండాలి అన్నారు. కానీ ఈవిడ ప్రొఫెసర్ కాదు, అసోసియేట్ ప్రొఫెసర్ కాదు, ఇన్ని రకాల లేకపోతే ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి అయ్యి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ర్యాంక్లో అయినా అయి ఉండాలి. ఈ ఏ క్వాలిఫికేషన్స్ అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లేవు, అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్ క్వాలిఫికేషన్స్ లేవు. లేకుండా ద్విభాష్యం కళ్యాణి గారిని ఎలా మీరు ధర్మ ప్రచార పరిషత్ కి అడిషనల్ సెక్రటరీ చేశారు బిఆర్ నాయుడు గారు అని అడుగుతున్నటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న. దీంతో పాటు ఈవిడిని అడిషనల్ సెక్రటరీ ఫర్ ధర్మ ప్రచార పరిషత్ కి మీరు చేస్తూ మీరు జనవరిలో ఏమన్నా రిజల్యూషన్ పాస్ చేశారా? ఒకవేళ మీరు పాస్ చేసినట్లయితే మాకు టీటీడీ వెబ్సైట్ లో దొరకలేదు. అసలు జనవరిలో ఏ రిజల్యూషన్స్ కూడా చేసినట్లు టీటీడీ వెబ్సైట్ లో కనపడట్లేదు. ఒకవేళ కనపడకుండా దాచిపెట్టారా, దాచిపెట్టలేదా, చేశారా? ఆ విషయాన్ని మీరు తెలియజేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంతో పాటు ఎందుకయ్యా ఒకవేళ ఒక సుప్రసిద్ధ గాయనిమని ఈ ద్విభాష్యం కళ్యాణి గారికి ఇలాంటి పదవి వస్తే దాంట్లో పెద్ద సమస్య ఏమి లేదని మీరు అడగచ్చు. మేము కూడా మాకేం సమస్య లేదు, వేరే ఏ పదవి ఇచ్చినా మాకేం అభ్యంతరంలా. ఎందుకు అభ్యంతరం చెబుతున్నాం అంటే దీనికి ధర్మ ప్రచార పరిషత్ కి ఆడిట్ జరగదు, ఫైనాన్షియల్ ఆడిట్ జరిగేటువంటి ప్రొవిజన్ ఉన్నట్టు నాకు సమాచారం లేదు. నాకు తెలిసినంత వరకు ఆడిట్ జరగదు. పైగా ఈ సంవత్సరం ఈ ధర్మ ప్రచార పరిషత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారికి చెందినటువంటి 120 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నది. ఆ 120 కోట్లకు పైగా ఖర్చు చేసేటువంటి ధర్మ ప్రచార పరిషత్ కి అడిషనల్ సెక్రటరీగా అన్క్వాలిఫైడ్ అయినటువంటి గౌరవనీయురాలు ప్రముఖ గాయనీమని ద్విభాష్యం కళ్యాణి గారు ఉండడాన్ని హిందూ సమాజం ప్రశ్నిస్తుంది, మేము కాదనట్లా. దాంతో పాటు మరొక విషయం, ఈ ద్విభాష్యం కళ్యాణి గారు శ్యామలారావు గారు ఈవోగా ఉన్న సమయంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్లో ఉన్నటువంటి ఈ చాలా ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టుకి డైరెక్టర్ గా ఇవ్వమని దరఖాస్తు చేసుకుంటే ఈవో శ్యామలరావు గారు
డైరెక్టర్గా ఉండడానికి కూడా ఈమెకి అర్హత లేదని ఆవిడని డైరెక్టర్గా నియమించకుండా హోల్డ్ చేసి ఉంచారు. ఈవో శ్యామలరావు గారు డైరెక్టర్గా కూడా క్వాలిఫికేషన్ లేదని పక్కన పెట్టినటువంటి ద్విభాష్యం కళ్యాణి గారిని మీరు ఏకంగా ధర్మ ప్రచార పరిషత్కి అడిషనల్ సెక్రటరీ హోదాలో ఆవిరిని నియమించడానికి బిఆర్ నాయుడు గారు కానీ లేకపోతే టీటీడీ బోర్డు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు? కాబట్టి దీని మీద కూడా సరైనటువంటి వివరణ ఇవ్వాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకి బిఆర్ నాయుడు గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆడిట్ కూడా జరగదు. సుమారుగా 120 కోట్ల రూపాయలటువంటి భక్త జన సందోహం ఇచ్చినటువంటి శ్రీవారికి సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించిన అంశం కాబట్టి ఒక ఆమోదయోగ్యమైనటువంటి వివరణ మీ ముందు రావాలని చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు చాలా గౌరవప్రదంగా ఈ విమర్శను స్వీకరించి తక్షణమే దీని మీద స్పందించాల్సిన విధంగా కోరుతున్నాం. కాబట్టి ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి కుంభకోణాలకు, ఎన్నో రకాలైనటువంటి టెండర్ లోపాలకు, ఎన్నో రకాలైనటువంటి ఇటువంటి నియామకాలకు ఈ బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి టీటీడీ బోర్డు పాలక మండలి చేస్తుంది. కాబట్టి తక్షణమే అతను రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఖచ్చితంగా టీటీడీ నుండి ఈ ధర్మ ప్రచార పరిషత్కి అడిషనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ద్విభాష్యం కళ్యాణి గారి నియామకం పట్ల ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలా, దానికి సంబంధించినటువంటి అన్ని నోట్ ఫైల్స్ ని, దానికి సంబంధించినటువంటి ఈ అన్ని రకాల పేపర్లను కూడా ప్రజాబాహ్యంలో పెట్టాలని మరొకసారి వినవిస్తాం.